ఇండియన్ నేవీ ఫస్ట్ సెల్ఫ్ డిఫెండింగ్ క్యారియర్ తయారు చేస్తున్నది. నిజంగా చెప్పాలంటే ఒక సిటీ, అది ఒక ఫ్లోటింగ్ సిటీ, ద బ్యాడ్ బాయ్ ఆఫ్ ద సీస్. సముద్రాలు దీన్ని చూస్తేనే ఇక ఒక్కొక్కడికి తడిసిపోతుంది. ఐఎన్ఎస్ విక్రాంత్, ద బ్యాడ్ బాయ్ ఆఫ్ ది సీస్ అని చెప్పి నేను మాట్లాడతా. దానికి ఒక షీల్డ్ పెట్టిర్రు, ఇప్పుడు ఒక ఫ్యూచర్ షీల్డ్ పెట్టిర్రు, కవచ కుండలం వచ్చింది దానికి. మనం వెనకటికి ఆపరేషన్ సింధూర్లో S-400 ఇనే ఉంటాం, ఓ డిఫెన్స్ సూట్. 300 నుంచి 400 కిలోమీటర్స్లా ఎవడెవడు ఏమేమి వస్తున్నాయి మొత్తం తెలుసుకుంటుంది. ఆ రేడియస్ని మొత్తం చుట్టేస్తుంది. వాడు ఆలోచించే లోపల వాడినే పేల్చేసి వస్తుంది. ఇలా ప్రపంచ దేశాలలోనే భారత్ మొట్టమొదటి దేశం ఈ S-400 ఏదైతే డిఫెన్స్ సూట్ ఉన్నదో మన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లకు సముద్రంలో INS విక్రాంత్లా పెడుతున్నది. ఫుల్లీ ఆటోనమస్ డిఫెన్స్ క్యారియర్ తయారవుతున్నది. జనరల్గా ఏదైతే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఏదైనా పోతుంది కదా, దాని చుట్టుపక్కల కూడా మీకు చిన్న చిన్న చిత్కా పెద్ద పెద్ద షిప్పులు కనిపిస్తాయి, డిఫెన్స్ షిప్పులు కనిపిస్తాయి. ఆ షిప్పులు కంప్లీట్గా దీనికి కవచమై నిలబడతాయి. కానీ ఇలా భారత్ తెలుసు కదా, సింగిల్ వన్ మ్యాన్ ఆర్మీ. అడుగేస్తే ఆడ పిడుగులు పడాల్సిందే.